ఎన్నికల కంటే ముందు రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే రైతు భరోసా చేస్తాం, ఇస్తాం. తప్పనిసరిగా దాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులతో అలాగే మిగతా వర్గాల వారితో కూడా అందరితో చర్చించి వారందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా చేస్తే బాగా మేలు జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మాకుగా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉమ్మడి నాగేశ్వరరావు గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు కానీ, ఇతర మంత్రిమండలి సభ్యులు కానీ మాకుగా మేము ఎటువంటి నిర్ణయం చేయలేదు, చేయాలని కూడా ఆలోచన చేయట్లేదు. కారణం ఏంటంటే మేము రైతు భరోసా కార్యక్రమం కింద రైతుల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా మీ దగ్గర నుంచి పన్నుల రూపేణా వచ్చేటువంటి ఆదాయం మేము ఈ రైతు భరోసా సంబంధించి రైతులకి ప్రోత్సహించడానికి అందులో నుంచి వచ్చిన ఆదాయంతోనే వచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అన్ని జిల్లాల ఆలోచనలన్నింటినీ తీసుకొని క్రోడీకరించి అంతిమంగా చట్టసభలో శాసనసభలో పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ప్రజలందరి ఆలోచనలు ఈ రకంగా వచ్చాయి. దీనిపైన మనం రోజుగా చర్చించి అంతిమంగా శాసనసభ ఈ ఆలోచన గౌరవంగా చర్చించి ఒక రోజంతా ఆ తర్వాత దానికి సంబంధించి విధి విధానాలు తయారు చేసి ఈ ఆలోచనల మేరకు ఆ పంపిణీ చేసే కార్యక్రమం చేయాలనేటువంటి ప్రజాప్రభుత్వంగా ప్రజల ఆలోచన అనుగుణంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ సభా కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో ఏర్పాటు